సమ్మర్ వస్తుంది, కొంతమందికి ఇదో మంచి వెకేషన్, ఇంకొంతమందికి లేజినెస్, స్లీపింగ్, పడుకోవడం. కొంతమందికి మాత్రమే ఇది. ఈ సమ్మర్లో నువ్వు చేయాల్సిన 5 థింగ్స్ చెప్తా, నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, బాడీని కేర్ చేయండి. ఎందుకంటే హెల్త్ లేకపోతే లైఫ్లో నీకు ఎంత సక్సెస్ ఉన్నా కానీ యూజ్లెస్. వాటర్ ఎక్కువ తాగు, జంక్ ఫుడ్ తగ్గింది, మార్నింగ్ వాకింగ్, వర్కౌట్ స్టార్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 2, బాడీని అప్గ్రేడ్ చేయండి. గ్యాప్ దొరికితే వెబ్ సిరీస్ లేకుంటే షార్ట్ ఫిలిమ్స్ చూసుకుంటుంటామేనా, ఏదో స్కిల్ బిల్డ్ చేసుకోండి. సమ్మర్లో 3 months ఎట్లా హాలిడేస్ ఉంటాయి కదా, కిడ్స్కి కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ చూస్తే మీ పిల్లలకి ఏదైనా స్కిల్ నేర్పియండి. వాళ్ళకి ఏమి ఇష్టమో, స్విమ్మింగ్ లేకుంటే ఏదో ఒక స్కిల్ ఎప్పటికైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది వాళ్ళకి. బుక్స్ చదువు, కొత్త విషయాలు నేర్చుకో, నీకున్న స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకో. నీకేం వచ్చో, నీకేం చేత అవుతుందో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకో. ఈ సమ్మర్ కంప్లీట్ అయ్యేలోపు నువ్వు ఎంత లేజినెస్గా ఉన్నా, నీకు ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ నువ్వు చేంజ్ అయిపోయి న్యూ వర్షన్ స్టార్ట్ చేయాలి నీలో. పాయింట్ నెంబర్ 3, మనీ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. సమ్మర్లో టైం ఉంటుంది, సైడ్ ఇన్కమ్ ఐడియాస్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ లెర్నింగ్, సేవింగ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకోండి. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, టైం పాస్ చేస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు టైంని ఇన్వెస్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 4, మీ బ్రెయిన్ ఎప్పుడు కూల్గా ఉంచుకోండి మైండ్ సెట్ని. సమ్మర్లో వేడి బయట మాత్రమే ఉంటుంది, కానీ దానికన్నా డేంజర్ ఏంటో తెలుసా, మనలో ఉన్న యాంగర్, కోపాన్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. లేకుంటే అది ఎంత డేంజర్ అంటే చెప్తా వినండి. కోపం తగ్గించుకొని సైలెంట్గా ఉండటం నేర్చుకోండి. మెడిటేషన్, లెస్ ఆర్గ్యుమెంట్. ఎవరితో అంత ఎక్కువ ఆర్గ్యూ చేయొద్దు, గొడవలు పడినా కానీ సైలెంట్ ఉండండి. చాలా పీస్ఫుల్గా ఉండండి, ఏ గొడవలు లేకుండా, ఏ ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఏ తలకాయ నొప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మైండ్ కూల్గా ఉండటం వల్ల బెటర్ డిసిషన్స్ తీసుకోగలవు. నీకు నచ్చిన డిసిషన్ ఇది కరెక్టా కాదని 1-2 సార్లు ఆలోచించుకొని నువ్వు డిసిషన్ తీసుకోగలవు. పాయింట్ నెంబర్ 5, లైఫ్ స్ట్రిక్ట్ డైరెక్షన్ తీసుకో. మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సమ్మర్లో ప్లాన్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ ఇయర్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీరు ఏమన్నా అనుకున్న హ్యాబిట్స్ నేర్చుకున్న దాన్ని ఇయర్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు ఏమేమైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. దానివల్ల మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇంకోటి, హ్యాబిట్స్ని సెట్ చేసుకోండి. మీకు ఏ హ్యాబిట్స్ అయితే ఉంటాయో అవి డైలీ చేయడం వల్ల మీకు ఒక హ్యాబిట్ సెట్ అవుతుంది. ఇది సమ్మర్ బయట ఎండ్ ఉంది అని చెప్పి దాన్ని సాకుగా చెప్పి తప్పించుకోవాలని చూడదు. సమ్మర్ని యూజ్ చేసుకోండి. మీకు ఎంత యూజ్ అవుతుందో ఆపర్చునిటీ దొరికినప్పుడు దాన్ని మీరు ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకోండి. దాన్ని ఒక సాకుగా చెప్పి, లేకుంటే దాన్ని ఒక అడ్డం చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీకు ఈ టిప్స్ కానీ, లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏ పాయింట్ యూజ్ అయినా కానీ, మీకు ఏమైనా డిస్ట్రాక్షన్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి.